లేదు. ఓడ కట్టడం వరకే నా చేతిలో ఉంది. వారం రోజులు కూడా తలుపులు తీసే పెట్టాం, మీరెవరు రాలా. ఇప్పుడు దేవుడే తలుపులకు తాళాలు వేసేసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి నా చేతిలో లేదు. నేనైతే తలుపు తీసేవాడినే, దేవుడే తలుపులు వేసేసాడు, నన్ను ఏం చేయమంటారు అని నోవా అంటే, నోవా ఎట్లొకటి ఒక్కసారికి నావా, ఏమనుకోవద్దు, ఈ ఒక్కసారికి నావా, నేను దుర్మార్గున్నాను, ఒకడు వస్తాడు, నేను దొంగనయ్యా, ఈ ఒక్కసారికి తలుపు తీనాయన, అయ్యా నేను చాలా వ్యభిచారినయ్యా, 4 పాడు చేశాను, 5 పాడు చేశాను, ఈ ఒక్కసారికి తలుపు తీ. ఎవడు కూడా కేకలో రొమ్ములు బాదుకుంటున్నారు, ఏడుస్తున్నారు. నోవా అన్నాడు, తలుపు తీయటం నాకు ఇష్టమే, మీరు లోపలికి రావటం నాకు ఇష్టమే. ఎందుకంటే 120 సంవత్సరాలు మీకు చెప్పినోడిని ఇప్పుడు లోపలికి రావడానికి నేను ఎందుకు ఇష్టపడ్డాను? నాకు ఇష్టమే, మీరందరూ రావటం నాకు ఇష్టమే, కానీ తలుపులు మాత్రం మూయబడ్డాయి, నాకు సంబంధం లేదు. దేవుడే తలుపులు వేసేసాడు అని నోవాహు లోపల నుంచి బాధపడుతున్నాడు, బయట నుంచి వీళ్ళు ఏడుస్తున్నారు. ఈ లోపు జలప్రళయం ఎక్కువైపోయి ఓడ పైకి తేలుకుంటూ వెళ్ళిపోయింది. భూమి మీద ఉన్నటువంటి ఓడ మరి సముద్రంలో నీళ్ల మీద ఎలా తేలుకుంటూ వెళ్ళిద్దో భూలోకమంతా సముద్రంలాగా అయిపోయింది. భూలోకమంతా నీళ్లతో నిండిపోయింది. చెట్లు మునిగిపోయాయి, స్తంభాలు మునిగిపోయాయి, గృహాలు మునిగిపోయాయి, చివరికి కొండలు మునిగిపోయి కొండ శిఖరాల మీద కొన్ని నీళ్లు వచ్చేసినాయి. భూమి మీద ఉన్న ఓడ కనిపించకుండా పైకి వెళ్ళిపోతా ఉంది. కింద నుంచి అందరూ ఏడుస్తున్నారు, రొమ్ములు బాదుకుంటున్నారు, పిల్లల చేతులోంచి కొట్టుకెళ్ళిపోతున్నారు. ఆ భయంకరమైన ప్రవాహానికి చేతిలో ఉన్న బిడ్డ కొట్టుకెళ్ళిపోతుంటే ఎటుపోతున్నాడో తెలియదు. ఇంకొక విషయం గుర్తొస్తుంది. ఈ మధ్య కాలంలో విజయవాడలో వచ్చిన వరదల గురించి మీకు తెలుసు. గత 50 సంవత్సరాలు ఎప్పుడు రాలా. ఈ మధ్యకాలం విజయవాడ వరదలు వచ్చి ఎంత కొట్టుకుపోయారు తెలుసా, విజయవాడ ఎంత దెబ్బతిని తెలుసా. అది పగలవ బట్టి బ్రతికేరు, కానీ అదే వరద కానీ రాత్రి వచ్చి ఉంటే కరెంట్ తీసుంటే సగం మంది వచ్చేవాళ్ళు. మీకు తెలుసో విజయవాడ దెబ్బతినిపోయేది. అది పగలు రావటం వల్ల ఎటోళ్ళు అటు పరిగెత్తుకొని మేలుకున్నారు. అదే వరద కానీ విజయవాడలో సెప్టెంబర్ 1 వచ్చింది అది ఆ వరద. అదే వరద కానీ రాత్రులు వచ్చి ఉంటే, ఈ దెబ్బతో కరెంటు తీసుంటే ఆ చీకట్లో ఎవరికి ఏం జరిగిందో తెలిసేది కాదు. ఈ పాములు పురుగులు వచ్చేసేది, మనుషులు ఎటోళ్ళు పారిపోయి సగం మంది చచ్చిపోయేవాడు విజయవాడలో. అక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే పగలు రావటం వల్ల ఏదో కొద్దిమంది చనిపోయారు అనుకోండి, బాగా భారీ నష్టం కలిగింది, గోళ్ళ వరకు మునిగిపోయాయి, మొదటి అంతస్తంతా మునిగిపోయింది విజయవాడలో సగం. ఆ టైంలో దేవుడు కాపాడాడు. సో విజయవాడ పరిస్థితి అలా ఉంటే నోవాహు జలప్రళయం పరిస్థితి ఏమిటి? ప్రపంచమంతా మునిగిపోయి కొండలు కూడా మునిగిపోయాయి. కొండలు కనపట్టలేదు, ఓరేటు పోయిందో తెలియదు, అంతు లేకుండా వెళ్ళిపోయింది. నీళ్ల మీద తేలుకుంటా ఎటో వెళ్ళిపోయింది. అరారేతు పర్వతంలో రష్యా దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ ఆగింది ఆ ఓడ, కొట్టుకుపోయి. ఓడలో ఉన్నవాళ్ళు మాత్రం అక్కడ ఉండిపోయారు. ఈ భూలోకమంతా మునిగిపోయి ఏడుస్తా కేకలేస్తా ఉన్నారు. ఓడన్నంతసేపు ఓడ చుట్టూ తిరిగారు, తలుపులా మూసేశారు, చివరికి ఓడ పైకి వెళ్ళిపోయింది. ఇంకెవరిని అడగాలి? నోవాహు లేడు, ఓడా లేదు. ఇక అందరూ ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు కొట్టుకుపోతున్నారు, భర్తలు వెళ్ళిపోయారో తెలియదు భార్యలకి, భార్యలు వెళ్ళిపోతున్నారు, భర్తలకు తెలియదు. ఎటోళ్ళు కొట్టుకుపోతా ఉంటే, కొండపోత వర్షం పడతా ఉంటే ప్రపంచం అంతా మునిగిపోయింది. సైన్స్ ప్రకారం ప్రియులారా ఒక విషయం చెప్తా, ప్రపంచం అంతా 1 గంట సేపు వర్షం కురిస్తే ప్రపంచం మునిగిపోయింది. గుర్తుపెట్టుకోండి, గంట చాలు. ప్రపంచం అంతా ఒకేసారి గంట సేపు వర్షం పడితే ప్రపంచం మునిగిపోయింది. అంటే ఒకేసారి వర్షం పడితే, మరి 40 రాత్రి పగల వర్షం పడితే ఎలా ఉండితో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒక్కరోజు వర్షం చాలు ప్రపంచం మునిగిపోవడానికి. 40 రోజులు గ్యాప్ లేకుండా వర్షం పడితే మానవ జాతి మొత్తం ముక్కులోకి నీళ్లు పోయి, ఊపిరితిత్తులోకి నీళ్లు పోయి, ఊపిరాడకు తెచ్చిపోయారు. మొత్తం మానవ జాతి అంతా శవాలతో నిండిపోయింది. ఒక్క నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికి బయటపడ్డారు. చూసారా ఏం జరిగిందో? అసలు 120 సంవత్సరాలకు ముందే జరగవలసిన జలప్రళయం వాయిదా వేశాడు దేవుడు. వాయిదా వేశాడు, మానవ జాతికి టైం ఇచ్చాడు. మరి ఆ టైంలో మారొచ్చుగా. నోవాహు సువార్త చెప్పాడు, ఓడగట్టాడు, మరి ప్రజలు మారొచ్చుగా. మారలా. సరే 120 సంవత్సరాల టైం తీసేయి. మరి చివరి వారం రోజులు బతిమలాడాడుగా, అప్పుడన్నా రావచ్చుగా. ఆ 120 సంవత్సరాలు చెడిపోయారు. ఆ చివరి వారం తలుపులు మొత్తం తీసిపెట్టి రమ్మన్నాడు. ఒక్కడ కూడా లోపలికి వెళ్ళలా. ఎవడు నమ్మలా, దేవుని నమ్మలేదు, నోవాహుని నమ్మలేదు. ఆ జలప్రళయం వచ్చిందంటే ఎవడు నమ్మలా. ఇప్పుడు జలప్రళయం వచ్చి మానవ జాతి మొత్తం నశించిపోయారు. నోవాహు కుటుంబం ఒక్కటే రక్షించబడింది. అది కూడా ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు కనుక. నోవాహు దేవుని కృప పొందాడు కాబట్టి అతడు బతికి బయటపడ్డాడు. మొత్తం 8 మంది రక్షించబడ్డారు. నోవాహు కుటుంబంలో నుంచి ఇప్పుడు జనాభా మొత్తం వచ్చారు. ఎట్లా తెలుసా? పెద్ద కొడుకు షేములో నుంచి ఇప్పుడు ఆసియా ఖండం వచ్చింది, హాములో నుంచి ఆఫ్రికా ఖండం వచ్చింది, యాపేతులో నుంచి యూరోప్ ఖండం వచ్చింది,
సో ఫస్ట్లో ఈ 3 ఖండాలే ఉండేవి. ఈ 3 ఖండాల జనాభా మిగతా ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ కూడా విస్తరించారు. ఫస్ట్లో అమెరికా లేవు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ లేవు. ఇవన్నీ వచ్చి ఒక 500 సంవత్సరాలు అయింది. కానీ ఫస్ట్ నుంచి ఉంది ఈ 3 ఖండాలే ఉన్నాయి. నోవాహు 3 కుమారులు బయటికి వెళ్ళిపోయి ఆస్తులు పంచుకొని ఎటోళ్ళు జరిగిపోయి నోవాహు పెద్ద కొడుకు ఇక్కడ ఉండిపోయాడు. అదే మన ఆసియా ఖండం. ఒక్కొడికేమో దూరం వెళ్ళిపోయాడు, ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయాడు. అతడి హాము ఆఫ్రికా. యాపేత్ అంటే యూరప్ ఖండం వెళ్ళిపోయాడు. ఈ 3 ఖండాల్లో జనాభా మిగతా ఖండాలకు వెళ్ళిపోయి ఇప్పుడు ప్రపంచం అంతా జనాభా వెళ్ళిపోయారు. అంటే ఆదాము హవ్వల సంతానం మొత్తం నాశనం అయిపోయి ఎవడు లేడు ఇక్కడ. నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికింది. ఆ కుటుంబంలో నుంచి మనం వచ్చాము ఈరోజు. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆనాడు నోవాహు ఎలాగైతే సువార్త చెప్పాడో ఇప్పుడు మేము కూడా సువార్త చెప్తున్నాం. ఏమని? 2వ రాకడ వస్తుంది జాగ్రత్త అని. ఆనాడేమో ఆయన జలప్రళయం వస్తుంది జాగ్రత్త, జలప్రళయం వస్తుంది, ఓళ్ళోకి రండి, దేవుని నమ్మండి, మారు మనసు పొందండి అని చెప్తే ఎవరు మారలేదు. ఇప్పుడు మేము చెప్పే సువార్త ఏంది? 2వ రాకడ వస్తుంది, ప్రభు వస్తున్నాడు, ఆయన బోర ఊదటానికి సిద్ధంగా ఉన్నాడు, సంఘం ఎత్తబడటానికి సిద్ధంగా ఉంది, రాకడ గుర్తు జరుగుతుందిరా నాయన, అనవసరంగా చస్తావు, నువ్వు విడిచిపెట్టబడే గుంపులో ఉంటావు. కాబట్టి నువ్వు మారు మనసు పొందు, నువ్వు బాప్తీసం తీసుకో, నువ్వు దేవుడిని నమ్ముకో, నువ్వు ప్రతి ఆదివారం చర్చికి రా, ఆరాధనకు రమ్మని ఈ రోజు సేవకులందరూ నోవాహులాగా పిచ్చోళ్ళలాగా చెప్తున్నారు. అవును, ఇప్పుడు చెప్పే సేవకులందరూ కూడా నోవాహుకు సాదృశ్యం. ఆ రోజు జలప్రళయం గురించి చెప్పారు, ఇప్పుడు 2వ రాకడ గురించి చెప్తున్నాం. కాబట్టి ఈ టైం అర్థం చేసుకోండి. రాకడ దగ్గరలో ఉంది, రాకడ గుర్తులు జరుగుతున్నాయి. దేవుడు బోర ఊదే సమయం దగ్గరికి వచ్చింది. బోర ఊదేడు అంటే సంఘం ఎత్తబడి వెళ్ళిపోయింది, మిగతా వాళ్ళంతా విడిచిపెట్టబడతారు, 7 ఏళ్ళ శ్రమలకు గురైపోతారు. ఆ తర్వాత శ్రమలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, మనుషులు అనేకులు చనిపోతారు. అప్పుడు నాకెవరు చెప్పలేదండి 2వ రాకడ అప్పుడే వచ్చిందని నేను అనుకోలేదు అని మనం అనుకుంటే ఉపయోగం లేదు. కాబట్టి 2 రోజులు దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఏంటంటే ప్రతి వ్యక్తి నోవాహులాగా మారాలి, నోవాహులాగా మారిపోవాలి, దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉండాలి. నోవాహు ఎలాగైతే తాను మారిన తర్వాత తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో అలాగే మనం మారి మన కుటుంబాలను కూడా రక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. ముందు మనం మారాలి, తర్వాత మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఇప్పుడు నోవాహు మారాడు, తన 7గురిని రక్షించుకోగలిగాడు, ఎట్టో గట్ట తన కుటుంబాన్ని మార్చుకున్నాడు. ఆ కుటుంబం ద్వారా ఇప్పుడు ప్రపంచం అంతా వచ్చింది. అలాగే ముందు నువ్వు రక్షణ పొందాలి, తర్వాత నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోవాలి, నీ గ్రామాన్ని నువ్వు మార్చుకోవాలి. ఇప్పుడు జలప్రళయం రాకపోవచ్చు, కానీ సంఘం ఎత్తబడటానికి రెడీగా ఉంది. దేవుని ఉగ్రత వస్తుంది, 7 ఏళ్ళ శ్రమలు వస్తున్నాయి. మరి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఏ రోజు ప్రభు రాకడ వచ్చిద్దో మనకు తెలియదు, ఏ రోజు బోర ఊదబడిద్దో, ఏ రోజు ఈ సంఘం ఎత్తబడుతుందో మనకు తెలియదు ప్రియులారా. అందువల్ల దేవుని ఉగ్రత రాకముందే, ఈ ప్రపంచం మీదకి అగ్ని ప్రళయం రాకముందే, ఈ మానవ జాతి మొత్తం సజీవ దహనం అయిపోయిందే, ఈ ప్రపంచం నాశనం కాకముందే ఇది కృపాయుగం. అంటే చివరి వారం రోజులు తలుపులెట్ట తీసి పెట్టారో ఇప్పుడు అదే కృపాయుగం. ఈరోజు దేవుడు తలుపులు తీసుంచాడు సంఘంలో. ప్రతి ఒక్కరిని సంఘానికి రమ్మని పిలుస్తున్నాడు సేవకులు. ప్రతి ఆదివారం చర్చికి రండి, ఆరాధన చేసుకోండి, బాప్తీసం తీసుకోండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి. ఇప్పటి వరకు మనం తెలుసో తెలియక కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. సరే, తెలిసి చేసినా తెలిగి చేసినా దేవుడు మాత్రం క్షమిస్తాను అంటున్నాడు. నువ్వు తెలిసి తప్పు చేసినా తెలిగి తప్పు చేసినా ఆయన దగ్గరికి వచ్చి నువ్వు క్షమాపణ అడిగితే ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సంఘం అనే ఓడలోకి రావాలి. ఈ సంఘం అనేది ఓడకు సూచన. కాబట్టి ప్రతి ఒక్కరు రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని సంఘానికి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉంటే ఏదో ఒకరోజు ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఆయన రాజ్యానికి మనం వెళ్ళిపోతాం, ఎత్తబడే సంఘానికి మనం వెళ్ళిపోతాం, దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. కాబట్టి ప్రియమైన సోదరులారా, ప్రియమైన తల్లులారా, తండ్రులారా, యవ్వన బిడ్డలారా, దేవుడిస్తున్న అవకాశం ఉపయోగించుకోండి. ఆనాడు 120 సంవత్సరాలు టైం పెట్టాడు, ఇప్పుడు 2000 సంవత్సరాలు టైం పెట్టేశాడు. 2000 సంవత్సరాలు అయిపోయింది, మరొక 25 సంవత్సరాలు కూడా అయిపోయింది. ఇంకా ఏ రోజు ముగింపుకు వచ్చిందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం ముగింపులో ఉన్నాం. సంఘం ఎత్తబడే టైం దగ్గరికి వచ్చింది. దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది. కనుక ఈ మాటలు వింటున్న మీరు నోవహు కాలంలో ఉన్న ప్రజలు నష్టపోయినట్టుగా నష్టపోకుండా, వారిలాగా మనసు కఠినపరుచుకోకుండా, వాయిదా వేసుకోకుండా ఈరోజు ప్రతి ఒక్కరు దేవుని దగ్గరికి రండి. ప్రతి ఒక్కరిని ప్రభు పిలుస్తున్నాడు. వాక్యం ఏముందో తెలిసిన
నేను హృదయమనే తలుపు నుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరవిని తలుపు తీస్తే నేను అతనితో కలిసి భోంచేస్తాను, నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను రండి అని ప్రభు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఇప్పటి వరకు మీరు ఎలా జీవించినా సరే ఈ రోజైనా మారండి. నేను నీ హృదయం దగ్గరే ఉన్నాను, రమ్మంటే నేను వస్తానని ప్రభు చెప్తున్నాడు. మరి ప్రభువును మన హృదయంలోకి పిలుద్దామా? మన ఇంట్లోకి పిలుద్దామా? ఇంకా బాప్తీసం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? త్వరగా బాప్తీసం తీసుకోండి. ఇప్పటి వరకు సంఘానికి రానోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కడి నుంచైనా సంఘానికి రండి. ఆదివారం ఎవరు కూడా చర్చి మానేసి పనులకి వెళ్ళగాకండి. ఎందుకంటే అంచి దినాల్లో ఉన్నాం. 6 రోజులు కష్టపడి పని చేసుకో, సంపాదించుకో. నువ్వెంతన్నా సంపాదించుకో, తప్పు లేదు. కానీ ఆదివారం చర్చికి రావటం మొదలు పెట్టుకో. నువ్వు సంపాదించిన దానిలో దేవుడికి ఇవ్వాల్సిన కానుక దేవుడికి ఇచ్చుకో. దేవుని సంఘానికి తీసుకురావాలి కానుకలు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ఇవ్వటం కాదు. కష్టపడి సంపాదించుకో, ఆదివారం సెలవు పెట్టు, మందిరానికి రా. దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు దేవుడికి ఇచ్చుకో. తెలుసో తెలుగు చేసిన తప్పుడు దేవుడి దగ్గర క్షమాపణ అడుక్కొని ప్రతి ఒక్కళ్ళు అంచె దినాల్లో నష్టపోకుండా జాగ్రత్త పడాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. నోవాహు ద్వారా ఎన్నో విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఆనాడు ఆ ప్రజలు నశించిపోయినట్టుగా మనం నశించిపోకుండా వారిని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవాలి. వారిని చూసి మనం గుణపాఠం నేర్చుకొని మనం నష్టపోకుండా మనం అందరం కూడా ఈ రక్షణ భాగ్యం పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు తల వంచని ప్రార్థన చేసుకుందాం.